నమస్తే వ్యూస్. విటిలిగో బొల్లి మచ్చలు చాలామంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. వన్స్ ఒక్కసారి వస్తే దీన్ని తగ్గించలేము కూడా అని అంటుంటారు. తర్వాత వచ్చిన తర్వాత వీళ్ళ ప్రోడక్ట్స్ సోప్ కానీ వాళ్ళ బట్టలు కానీ వాళ్ళ టవల్స్ కానీ మిగతా వాళ్ళు యూజ్ చేయకూడదు, వాళ్ళకు కూడా వస్తుంది అంటారు. ఇవన్నీ ఎంతవరకు నిజం? వీటి గురించి మనం మాట్లాడదాం. డాక్టర్ రేవంత్ గారు ఫ్రమ్ డాక్టర్ రేవంత్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ ఈజ్ అ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ప్లాంట్ సర్జన్. నమస్తే అండి. విటిలిగో అంటే నార్మల్గా అందరికి తెలిసింది ఏంటి అంటే, ఒక్కసారి బొల్లి మచ్చలు వస్తే వీళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా కొంచెం కష్టమే. అది తరతరాలుగా వస్తూ ఉంటుంది, నెక్స్ట్ జనరేషన్ కూడా వస్తుంది అని. సో నెక్స్ట్ జనరేషన్ మాట్లాడే ముందు ఫస్ట్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఈ మచ్చలు ఇంకా అసలు సమస్య, జీవితకాలం సమస్య, దీన్ని మనం జీవితకాలం భరించాల్సింది, దీనికి పరిష్కారం అంటూ లేదు అంటారు. ఇది నిజమా? విటిలిగో అన్నది లైక్ ఒక క్రానిక్ డిసీజ్ అండి. అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లం అయితే ఉంటుంది, కానీ ఇది క్యూర్ చేయలేము అన్నది ఎంత మటుకి నిజం కాదు. డెఫినెట్గా దీన్ని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. మనం మెయిన్గా చూసుకోవాల్సింది లోపల డిసీజ్ అన్నది ఇన్యాక్టివ్ చేస్తాం ఫస్ట్. తర్వాత కలర్ రావడానికి డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే ఫోటోథెరపీ, తర్వాత సర్జికల్ ట్రీట్మెంట్స్ యూజ్ చేసి 100% దాన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే లోపల డిసీజ్ అంటే స్ప్రెడ్ చేయడం మనం యాక్చువల్లీ ఆపేయచ్చు. ఎస్, ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అండి. మన ఇమ్యూనిటీనే మనకి అగేన్స్ట్గా పనిచేస్తుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అ స్కిన్ ప్రాబ్లమ్ అని కాదు. సో జనరలైజ్డ్ మనకి బ్లడ్లో ఉంటుంది కాబట్టి దాన్ని మనం ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసి దాని తర్వాత మనం దాన్ని యాక్టివ్ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే, ఉన్నదాన్ని ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఆపేసి ఉన్న మచ్చల్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. నార్మల్ స్కిన్ కి దానికి డిఫరెన్స్ ఎలా కనిపిస్తూ ఉంటుందో అది పూర్తిగా పోతుందా? నార్మల్ స్కిన్ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్కి ఇంతకుముందు ఏంటంటే థిక్ గ్రాఫ్స్ వేసేవాళ్ళు. లైక్ గ్రాఫ్టింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి స్కిన్ తీసి ఒక ప్లేస్లో పెట్టడం. సో ఇంతకుముందు ఏంటంటే ఆ కలర్ మ్యాచ్ అనేది పర్ఫెక్ట్గా ఉండేది కాదు. సో ఆ గ్రాఫ్టింగ్ చేసినట్టు లైఫ్ లాంగ్ తెలిసేది. బట్ ఇప్పుడు ఏంటంటే NCAs అనే టెక్నాలజీతోని మనము ఆ కలర్ని ఒక పేస్ట్ లాగా మారుస్తాం అంతే. సో ఇప్పుడు ఒక 10 సెంటీమీటర్ ఏరియా ఉంది. సో ఒక 1 సెంటీమీటర్ స్కిన్ తీసుకుంటాం. ఆ స్కిన్లో నుంచి మెలనోసైట్స్ అనే సెల్స్ మాత్రమే సెపరేట్ చేస్తాం. ఆ సెల్స్ని ఈ 10 సెంటీమీటర్స్ ఎఫెక్ట్ అయిన ఏరియా మీద అప్లై చేస్తాం. సో అలా అప్లై చేసినప్పుడు కలర్ మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. స్కిన్ తీసుకోవడం అంటే యాక్చువల్ వేరే చోట నుండి స్కిన్ తీస్తారా? ఎస్. ఇప్పుడు లేయర్స్లో, స్కిన్ లేయర్స్లో డిఫరెంట్ సెల్స్ ఉంటాయి. దీంట్లో కలర్ ఫార్మింగ్ సెల్స్, మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. సో ఈ సెల్స్ ఆ ప్రాబ్లం ఉన్న ఏరియాలో ఉండవు. సో ఈ సెల్స్ని మనం వేరే స్కిన్ నుంచి తీసుకొని వాటిని ప్రాసెస్ చేసి ఈ ఏరియాలో అప్లై చేస్తాం. అలా అప్లై చేసినప్పుడు ఆ తీసిన మెలనోసైట్స్ అక్కడికి వెళ్ళి అక్కడ కలర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో నార్మల్ స్కిన్ లో ఏదైతే కలర్ వస్తుందో సో ఆ ఏరియాలో కూడా కలర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇట్స్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక చేసాము మళ్ళీ ఆ కలర్ పోతుందేమో అన్న భయం ఉంటుంది. సో అలా ఉండదు, ఎందుకంటే మీ స్కిన్ తీసి మళ్ళీ మీకే ఇంప్లాంట్ చేస్తున్నాం కాబట్టి ఆ మళ్ళీ కలర్ పోతుంది అనే ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదు. సో కమింగ్ టు అంటే వాళ్ళు వాడిన టవల్స్ కానీ సోప్స్ కానీ పక్కన వాళ్ళు వాడకూడదు, ఇంట్లో ఇంకెవరు వాడకూడదు, వాళ్ళకి కూడా వస్తుంది అంటే ఇది ట్రూవా? వస్తుందా పక్కన వాళ్ళకి? 100% రాదండి. విటిలిగో అనేది ఇన్ఫెక్షన్ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ అ కాస్మెటిక్ కండిషన్. మన పాత కాలంలో కుష్టి వ్యాధికి అది కూడా వైట్ గా కనిపించేది. సో దానికి దీనికి డిఫరెన్స్ అన్న అప్పుడు అర్థం కాలేదు. సో అందుకే అట్లా కన్ఫ్యూజన్ తోని ఇంకా hundreds of years తర్వాత ఇంత టెక్నాలజీ మనకి ఇంప్రూవ్ అయినా కూడా స్టిల్ మనం ఆ బిలీఫ్ తో ఉంటాం. కానీ విటిలిగో అనేది ఎప్పటికీ స్ప్రెడ్ అంటువ్యాధి కాదు. ఓకే. అండ్ సర్జరీ మీరు చెప్పిన ప్రాసెస్ ఏదైతే ఉందో అది అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కనిపిస్తుంది అన్న వాళ్ళ దగ్గర నుండి ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చా? ఫస్ట్ నేను చెప్పినట్టు ఆ ప్రాబ్లమ్ని మనం స్టేబుల్ చేయాలి. ఓకే, సో వి స్టడీ ద పేషెంట్ అంటే ఫాలో అప్ చేస్తాం పేషెంట్. సో అట్లీస్ట్ ఫర్ 1 year ఫాలో అప్ చేస్తాం. సో ఆ ప్యాచెస్ పెద్దగా అవ్వకుండా అండ్ న్యూ ప్యాచెస్ రాకుండా చేసినప్పుడు మెడికల్గా మనం చేస్తే అప్పుడు మనం సర్జికల్ ట్రీట్మెంట్కి ఆప్షన్ ఇవ్వచ్చు. సో ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అసలు పెద్దగా అవ్వకుండా కూడా ఆపొచ్చు మనం. ఎస్, దట్ ఈస్ ద అడ్వాంటేజ్. ఎర్లీగా స్టార్ట్ చేస్తే దేర్ విల్ నాట్ బి నీడ్ ఫర్ సర్జరీ ఆల్సో. సో కొన్నిసార్లు కొన్ని గుడ్ ప్రోగ్నోసిస్ ఫ్యాక్టర్స్ అని ఉంటాయి. సో ఈ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఫేస్ మీద ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా అండ్ ఆ విటిలిగో ప్యాచ్లో బ్లాక్ హెయిర్ ఉన్నా అండ్ చుట్టుపక్కల స్కిన్ అనేది యాక్టివ్గా ఉన్నా సో వాళ్ళకి ఆటోమేటిక్గా వితౌట్ సర్జరీ కూడా మనం
కలర్ రావచ్చు. ఓకే. సో దీనికి ఫోటోథెరపీ అని యూజ్ చేస్తాము. సో ఈ ఫోటోథెరపీలో నారో బ్యాండ్ యూవీపీ అండ్ ఎగ్జైమర్ ట్రీట్మెంట్స్. సో ఇవేం చేస్తాయి అంటే చుట్టుపక్కల ఉన్న మెలనోసైట్స్ ఏవైతే స్కిన్ సెల్స్ ఉంటాయో వాటిని యాక్టివేట్ చేస్తాయి. యాక్టివేట్ చేసినప్పుడు ఆ కలర్ అనేది లోపలికి స్ప్రెడ్ అవుతుంది. దిస్ ఈస్ యాజ్ సింపుల్ as tanning. ఇప్పుడు మనం ఎండలోకి వెళ్తే ట్యాన్ ఎట్లా అవుతాం, దట్ మీన్స్ ఎక్కువ కలర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అదే ప్రిన్సిపల్ ని మేము ఈ ట్రీట్మెంట్ లో యూజ్ చేస్తాం. బట్ దీనికి కొన్ని లైట్ రేస్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఫర్ క్రియేటింగ్ ద ట్యాన్. సో ఈ ట్యాన్ రావాలి అంటే కొన్ని ఒక 308 నానోమీటర్ అనే వేవ్ లెంత్ ఉంటుంది. సో ఆ వేవ్ లెంత్ ఈస్ వెరీ స్పెసిఫిక్. అండ్ ఇది బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది సేఫ్ ఫర్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ కి కూడా చాలా సేఫ్. ఎందుకంటే అది అంత లోపలికి పెనిట్రేట్ అవ్వకుండా ఓన్లీ కలర్ సెల్స్ ని మాత్రమే యాక్టివేట్ చేసి అది కలర్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి పెళ్లి అవ్వడం కొంచెం కష్టంగా ఉంది బయట ఉన్న ఈ అపోహల వల్ల. వన్స్ పెళ్ళైనా వాళ్ళకి పుట్టబోయే పిల్లలకు కూడా వస్తుంది అన్నది ఉంది. ఇది పాస్ అవుతుందా పిల్లలకు కూడా? పాస్ అవ్వదు అన్నది ఉండదు. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళకి కూడా విటిలిగో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక 2 to 3% ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా హెరిడిటీ ఉంటే ఆ రిస్క్ కాస్త ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక 4 to 5% రిస్క్ అవుతుంది. అంతేగాని కంపల్సరీ 100% వాళ్ళకి వస్తుంది అన్నది ఉండదు. అండ్ దీన్ని మనం అవాయిడ్ చేయాలి. ఇట్స్ అ స్టిగ్మా. అంటే సొసైటీలో వాళ్ళకి అగేన్స్ట్ గా మనం స్టిగ్మాని మనం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది ఓన్లీ ప్యూర్లీ కాస్మెటిక్ కండిషన్ మాత్రమే. సో దీనివల్ల చాలా మందికి డిప్రెషన్ కి లోన్ అవుతుంటారు. అండ్ సోషల్ గా కూడా వాళ్ళకి పెట్టే ప్రెషర్ కి కూడా వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు. సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఇది విన్నారు కదా రేవంత్ గారు చెప్పింది. అంటే ఎవరికైతే అవేర్నెస్ లేదో బొల్లి మచ్చలు అనేది అంటువ్యాధి అనుకుంటున్నారు, లేకపోతే బొల్లి మచ్చలు వస్తే జీవితాంతం దాంతో బాధపడుతూ అలాగే బతికేయాలి, పెళ్ళి కూడా కాదు నా పిల్లలకి పాస్ అవుద్ది అనుకుంటున్నారు. ఈ వీడియో చూస్తే మీకు పూర్తి అవగాహన వచ్చి ఉంటుంది. మీరు ఎవరైనా ఎర్లీగా నేను డిటెక్ట్ చేసి ఇది బొల్లిలా నాకు అనిపిస్తుంది అనుకున్న వాళ్ళు రేవంత్ గారిని మీరు సంప్రదించవచ్చు. ఎర్లీ స్టేజ్లో వస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడతోనే ఆపే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీ సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చిన వాళ్ళైనా సరే దానికి ప్రాబ్లం ఏం లేదు, సొల్యూషన్ ఉంది అంటున్నారు. సో మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ రేవంత్ గారిని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.